దేవుని సావుకుల దగ్గరికి వెళ్ళి మనం రక్షణ పొందుతాం కదా. రక్షణ పొందినప్పుడు ఏం చేస్తామండి? అప్పుడు వెనుకున్న వారు ఏమంటారమ్మా, నీవు వెనుకకు చూడకూడదు, ఎందుకో తెలుసా, వెదరికి వెళ్ళిపో అని ఎందుకు చెబుతారంటే, మనం అక్కడ ఏం విడిచిపెట్టామో తెలుసా? మనకున్న పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాము గనుక వాటి వైపుకి మనల్ని తిరుగు చూడొద్దు అంటారు. అయితే సహోదరి ఏం చేశారంటే, విడిచిపెట్టిన వాటి వైపుకు సహోదరి చూశారు కనుక ఆమె ఉప్పు స్తంభముగా అయిపోయారు. ఈ రోజు మనము విడిచిపెట్టిన వాటి వైపుకు చూడద్దు, కానీ విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకుని మన కొరికే వచ్చిన యేసయ్య వైపుకు మనం చూద్దామా. చూసినట్లయితే ఆ దేవుని మహాకృప మనందరికీ కూడా తోడే నడిపించడానికి ఇష్టపడుతున్నారు. ఆయన దయ ఎలా ఉంటుంది అంటే, శాశ్వత కాలం ఉండాలి అన్న, ఆయుష్ కాలం అంతా కూడా మన మీద ఆయన కృప ఉండాలి అంటే ఒక్కటి మాత్రమే చేయాలి, వెనుక వైపుకు చూడొద్దు, ముందున్న వాటి వైపుకు మనం పరుగెత్తుదాం. ముందున్న వాటి యొక్క